హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్ మెయింటైన్ చేశాడు. నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సైలెంట్ గా శోభితతో నిశ్చితార్థం చేసుకున్నాడు. అతి కొద్ది మంది సమక్షంలో వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగనుంది. మరోవైపు సమంత మాత్రం సింగిల్ గానే ఉంటూ వస్తోంది. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడితో సమంత ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పుకార్లు షికారు చేశాయి. అయితే అవి కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి. అదే సమయంలో సమంత పిల్లల గురించి కొన్ని కామెంట్స్ చేశారు. హనీ బన్నీ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత పిల్లల గురించి కీలక కామెంట్స్ చేశారు. తాను పోషించిన తల్లి పాత్ర గురించి మాట్లాడింది. తనకు కూడా తల్లిని కావాలనే కోరిక ఉందని, కలలున్నాయని, అమ్మగా ఉండటానికి బాగా ఇష్టపడతానని సమంత చెప్పింది. అయితే ఇందుకు బాగా ఆలస్యమైందని మాత్రం తాను అనుకోవటం లేదని, జీవితంలో ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నానని చెప్పింది. నిజ జీవితంలో తల్లిని కావాలనే కోరిక ఉందని సమంత చెప్పటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని బట్టి సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ముందే చెప్పిందని, అందుకు హింట్ ఇచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా నాగచైతన్య సైతం పిల్లలపై స్పందించాడు. హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి, 2-3 పిల్లలుంటే బాగుంటుందని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. అయితే వెంకీ మామల 4 పిల్లలు మాత్రం వద్దని సరదాగా స్పందించాడు. అయితే సమంత 2 రోజుల క్రితం పిల్లల గురించి కామెంట్స్ చేసిన వెంటనే నాగచైతన్య కూడా పిల్లల గురించి మాట్లాడటంతో ఆమెకు కౌంటర్ ఇచ్చాడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం వీరిద్దరూ పిల్లల గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.